ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవుల కృష్ణాంజనేయ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు ఇన్ఛార్జ్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా నారాయణమూర్తి గారు వెర్షన్ తీసుకున్నారు. నారాయణమూర్తి గారు నమస్తే. మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. నారాయణమూర్తి గారు నమస్కారం. ఓకే సార్, మీరు కొద్ది సిగ్నల్లో ఉండాలి. మీరు ప్రయాణంలో ఉంటే అలాగా ప్రతిపక్షంలో ఉండి స్థిమితంగా కూర్చోవాలి. వస్తుంది, కానీ మీరు చాలా స్థిమితంగా కూర్చోవాలి, మనోధైర్యంతో ఉండాలి. మీరు ఇప్పుడు పరుగులు పెడదాము, ఉరకలు వేద్దాము అంటే ఇబ్బంది కదా. చాలా కూల్గా ఉన్నా. చూడండి, ఆ ఫేస్ చూడండి, అవతల అధికార పార్టీ ఫేస్ చూడండి. ఓకే రైట్. ఏంటి రేపు చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించబోతున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏవైతే జరగవలసి ఉన్నాయో అవన్నీ కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి. మీరు సాధించింది ఏం లేదు, ప్రజల మద్దతు ఈసారి అవన్నీ కూడా సాధించుకుంటాం అని చెప్పి దీక్ష పూనారు. ఆ రకంగానే రేపు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏమో, ప్రజలు ఏం చెప్పారో అది చేస్తాం మనం. ప్రజలు ఏం చెప్పారో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయగలరా చేయలేదు తేలిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కొట్టుబెట్టాడుతూ ఉన్నారు. పోస్ట్పోన్ చేశారు ప్రమాణ స్వీకారం కూడా. మేము చాలా నిబద్ధతతో ఉన్నాం. ప్రతిపక్ష హోదా మనకి, ప్రతిపక్షంగా ఉండండి, ప్రశ్నించండి, ప్రజల తరపున వాళ్ళు ఏమేమి వాగ్దానాలు చెప్పారో అది అడగండి అని చెప్పి ప్రజలు చెప్పారు మనకి. మేము సిద్ధంగా ఉన్నాం దానికి. వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, కలబుల హామీలని ఎలా ఇచ్చారు, వాటి మీద వాళ్ళు నిజంగా చేస్తారా, చేద్దామని లేదా, ఎంతవరకు చేస్తారు, రేపు నుంచి టైం స్టార్ట్ అవుద్ది. ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు చెప్పింది తూచా తప్పకుండా చేయకపోతే ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారనేది మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రేపు ఇళ్ళగానే పండగ అయిపోలా. ఓకే, ఏదో చెప్పారు, ప్రజలకి మభ్యపెట్టారు, ప్రజలు వాటిని నమ్మారు. ప్రజలను తప్పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు తీర్పుని ప్రజాస్వామ్యంలో మనమంతా కూడా శిరసా వహించాలి. అది ప్రతిపక్షంగా నుండి, పాలకపక్షంగా నుండి, ఇంకొకరు కానివ్వండి. సో ఆ విధంగా మీరు ఏదైతే చెప్పారో చెప్పిన విధంగా చెయ్యండి. మంచి చేస్తారా మీరు, చెయ్యండి. మీరు హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవైతే హామీలు ఇచ్చారో అవి తూచా తప్పకుండా 99% పైగా హామీలు నెరవేర్చారు. మీరు కూడా నెరవేర్చండి. చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చారో అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలతో పాటుగా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది. నెరవేర్చండి. ప్రజలు చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా, మీరు ఎప్పుడు మొదలు పెడతారా, ఇచ్చిన హామీని నెరవేర్చడం ఎప్పుడు మొదలు పెడతారా అనే ఆశతో చూస్తా ఉన్నారు. మేము కూడా అదే ఆశతో చూస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా పాలన చేయండి. పాలన చేయమని అడుగుతున్నాం. మీరేం చెప్పారో దాన్ని నిరూపించుకోండి. మీ సత్యతని ప్రదర్శించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయండి. మీ ఏ పారామీటర్లో 2019, 2024 మధ్యలో ఏపీ నంబర్ 1 గా ఎలా ఉన్నదో, ఏ రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఏ వాగ్దానాలు చేస్తే ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ పారామీటర్స్ అన్ని కూడా మేము ఇప్పుడు రేపటి నుంచే మొదలు పెడతాం. ఆ చార్ట్ తీసుకుంటాం. ఈ పారామీటర్లో మీరు ఎంత చేశారు, మేము ఎంత చేసాం, ఈ పారామీటర్లో దేశంలో మన రాష్ట్రం యొక్క నంబర్ ఎంత, ఇప్పుడు ఎంత, ఈ పారామీటర్లో మీరు ఏవైతే వాగ్దానాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మీరు ఎన్ని ఇచ్చారు, మేమెన్ని ఇచ్చాం, ఎంత శాతం మేము ఇచ్చాము, ఎంత శాతం మీరు ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. రేపు నుంచే మాట్లాడదాం. అంటే ఇంకా అసలు కదా నంబర్ చెప్పడం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ గంట నుంచే మీకు మీ బాధ్యత గుర్తు చేసే పాత్రని నారాయణమూర్తి గారు ఇప్పుడు మీకు గతంలో 2019లో మీరు అధికారం చేపట్టినప్పుడు మీకు కాస్త టైం ఇచ్చారు, ఒక 6 నెలల్లో సంవత్సరం అంటే మీరు గంట ముందు నుంచే మొదలు పెడతారా గంట కొట్టడం?
సైన్ చేసిన మరుక్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇదే పారిపోవడానికి ప్రయత్నించొద్దు అంటున్నా నేను, దారులు ఎత్తుక్కోకండి పారిపోవడానికి అని చెప్తున్నా నేను మీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నా, మిమ్మల్ని విమర్శించట్లా, నేను మీ బాధ్యతను గుర్తు చేస్తున్నా. అది మీ పాత్ర కూడా, జర్నలిస్ట్ గా మీ పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన పాత్ర మాకు ఉంది. మేము బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడే మీరు రేపు ప్రమాణ స్వీకారం చేయండి, ఏమేమి చెప్పారో ఇవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. అన్ని సర్దుకొని జాగ్రత్తగా సర్దుకొని రెడీగా ఉండండి. ప్రజలకు చెప్పింది చెప్పినట్టు చేసే అవకాశాన్ని తీసుకోండి. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజల్ని బ్రహ్మాండంగా చూసుకోండి, ప్రజలు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోమని మేము కోరుతా ఉన్నాం, మీకు వెల్కమ్ చెప్తా ఉన్నాం. ప్రమాణ స్వీకారం మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు మంచిగా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. నారాయణమూర్తి గారు, మీ నేతల మీద అరెస్టులట, వాళ్ళ మీద దాడులట నిజమా? ఇవన్నీ కూడా సోషల్ మీడియా పుకార్లు కూడా నిజమా అబద్ధమా మీకు తెలుసు. మళ్ళీ మీరు నన్ను అడిగితే అది బాగోదు, మీకు అపహాస్యంగా ఉంటది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, యువ జర్నలిస్ట్ గా మీకు తెలుసు ఏ విధంగా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారో. ఇప్పుడు మీకు విజయాన్ని అందించారు, అద్భుతమైన విజయాన్ని అందించారు, చాలా గొప్ప విజయాన్ని అందించారు. ప్రజలు ఆస్వాదించండి, వినియోగించుకోండి, ఉపయోగించుకోండి, అధికారాన్ని ఉపయోగించుకోండి, మంచి చేయడానికి తోడ్పడండి, మంచి చేయాలనే ఆలోచనతో వెళ్ళండి. అంతే తప్ప ఇచ్చిన విజయాన్ని గంటల్లోనో, రోజుల్లోనో, నెలల్లోనో కార్యక్రమం చేయకండి. రోడ్ల మీద వచ్చి మిమ్మల్ని కార్యక్రమం చేసుకోండి, ఆ విధంగా చేసుకోకండి. మేము చెప్తున్నాం, వెల్కమింగ్ యూ పీపుల్. మిమ్మల్ని కూడా చెప్తున్నా, రేపటి నుంచి మీరు కూడా దయచేసి బాధ్యత తీసుకోండి. ఏం చెప్పారో చేసే బాధ్యత మీరు కూడా, అడిగే బాధ్యత మీరు కూడా తీసుకొని వాళ్ళు అడిగే కార్యక్రమం చేయండి. ఎలా చేసామో ఏమంటానంటే, సైన్ పెట్టిన మొదటి రోజు నుంచే, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏ కార్యక్రమాలు చేశారు మీరు చార్ట్ తయారు చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, 99 టీవీ తరఫున ఒక చార్ట్ తయారు చేయండి. చార్ట్ తయారు చేసి 2019 మే 30వ తారీఖు నుంచి ప్రతిరోజు ఏం ఇంప్లిమెంట్ చేశారు, ప్రతి నెల ఏం ఇంప్లిమెంట్ చేశారు, ప్రజల దగ్గరకు పాల్గొనే ఈ విధంగా